బొద్దింక నోటి భాగాల విచ్ఛేదన. బొద్దింకలో కొరికి నమిలే నోటి భాగాలు ఉంటాయి. ఇందులో ఓష్ఠము లేదా పైపెదవి, ఒక జత హనువులు, ఒక జత మొదటి జంభికలు, అధరంగా రూపొందిన రెండో జత జంభికలు, అధోగ్రసని ఉంటాయి. ఇప్పుడు మనం బొద్దింక నోటి భాగాల విచ్ఛేదనా విధానాన్ని పరిశీలిద్దాము. ముందుగా ఒక బొద్దింకను ఒక బీకర్లోకి తీసుకుని దానిని క్లోరోఫామ్ ప్రభావానికి గురిచేయాలి. శుభ్రమైన గాజు స్లెడ్డును తీసుకుని దీనిపై 1 లేదా 2 చుక్కల గ్లిజరిన్ వేయాలి. తరువాత ఎడమ చేతిలో క్లోరోఫామ్ ప్రభావానికి గురైన బొద్దింకను తీసుకోవాలి. దాని మెడ క్రింద చూపుడు వేలు, పైన బ్రొటనవేలు పెట్టి పట్టుకోవాలి. దానివలన క్రిందకి వేళ్లాడే బొద్దింక తల పృష్ఠతల నీవైపు ఉంటుంది. తరువాత నోటి పైభాగాన్ని కప్పుతూ ఉండే ఓష్ఠాన్ని కత్తెర సహాయంతో కత్తిరించి స్లైడ్ పైన పెట్టాలి. ఇది ఆహారాన్ని పట్టుకోవడానికి, రుచిని గుర్తించడానికి సహాయపడుతుంది. తర్వాత ఓష్ఠానికి వెనుకవైపున నోటికి ఇరువైపులా త్రిభుజాకారంలో దృఢంగా కైటిన్ నిర్మితమైన హనువులు ఉంటాయి. వాటి లోపలి తలంలో నమలడానికి ఉపయోగపడే దంతాలు ఉంటాయి. ఈ హనువులను నిడిల్తో వేరుచేసి కత్తెరతో అడుగు భాగాన్ని కత్తిరించి స్లైడ్పై ఉంచాలి. హనువులకు వెనుకగా నోటికి ఇరువైపులా ఒక్కొక్కటి చొప్పున జత మొదటి జంభికలు ఉంటాయి. జంభికల పీఠభాగం వద్ద కార్డో, స్టైపిస్ అనే 2 అతుకులు ఉంటాయి. కార్డో శీర్షగుళికకు అతుక్కుని ఉంటుంది. స్టైపిస్ కార్డోని అంటిపెట్టుకుని ఉంటుంది. స్టైపిస్ స్వేచ్ఛాతలుపు వెలుపలి వైపున 5 కణుపుల జంభికా స్పర్శాంగం అతికి ఉంటుంది. జంభికా స్పర్శాంగానికి లోపలి వైపున స్టైపిస్ని అంటిపెట్టుకుని 2 కైటిన్ నిర్మిత లంబికలు ఉంటాయి. వెలుపలిదాన్ని గెలియా అని, లోపలిదానిని లెసీనియా అని అంటారు. దీనికి శ్రావణం మాదిరి 2 అంత్యదంతాలు ఉంటాయి. గేలియా పడగలాగా లెసీనియాను కప్పుతూ ఉంటుంది. ముందు కాళ్లను, స్పర్శశృంగాన్ని శుభ్రం చేయడానికి జంభికా స్పర్శాంగాలు ఉపయోగపడతాయి. తర్వాత జంభికలను కార్డోతో సహా వేరుచేసి స్లైడ్పై అమర్చాలి. తర్వాత అధోగ్రసన లేదా జిహ్వను దాని క్రిందనున్న అధరం నుంచి వేరుచేయాలి. లాలాజల నాళము అధోగ్రసన పీఠభాగం వద్ద తెరుచుకుంటుంది. తర్వాత దీన్ని కత్తిరించి స్లైడ్పై అమర్చాలి. ఇరువైపులా ఉండే 2వ జత జంభికలు కలుసుకుని అధరము లేదా క్రింది పెదవి ఏర్పడుతుంది. దీని ఆధార ఖండితాన్ని పోస్ట్ మెంటం అని అంటారు. ఇందులో చతురస్రాకారపు సబ్మెంటం, త్రిభుజాకారపు మెంటం ఉంటాయి. ప్రీమెంటం మెంటంకి ముందున్న చిన్న ఖండితం. ఇది 2 స్టైపిస్ల కలయిక వల్ల ఏర్పడుతుంది. మెంటంకి ఇరువైపులా 3 కణుపులతో ఏర్పడిన అధర స్పర్శాంగాలు ఉంటాయి. అధర స్పర్శాంగాలకు లోపల 1 జత పారాగ్లోసాలు, వీటి మధ్య 1 జత గ్లోసాలు ఉంటాయి. ఇవి ఆహారాన్ని క్రింద పడిపోకుండా నిరోధిస్తాయి. తర్వాత అధరాన్ని కత్తిరించి స్లైడ్పై అమర్చాలి. ఇలా తీసిన అన్ని నోటి భాగాలను స్లైడ్పై ఒక క్రమంలో అమర్చుకోవాలి. పరీక్షలో ఈ బొద్దింక కొరికి నమిలే భాగాలను విచ్ఛేదన చేసి స్లైడ్పై అమర్చి వాటిని ఎగ్జామినర్కి చూపాలి. ఈ విచ్ఛేదన చేసిన నోటి భాగాలను పటము గీచి వివిధ భాగాలను గుర్తించాలి. జాగ్రత్తలు: బొద్దింకను విచ్ఛేదన చేసేటప్పుడు చాలా మృదువుగా పట్టుకోవాలి.